స్లోగా పెట్టుకోండి. చూపి రాకేష్. స్లో ఉంది కదా, దాన్ని కొంచెం అట్లా కొంచెం లైట్గా పెట్టుకొని మడతలు రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ప్రే చూసుకోండి. స్ప్రే అయిపోయింది కదా, స్ప్రే చూసిన సారీ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ స్ప్రే చేసుకోండి. స్లో అట్లా అట్లా అడ్జస్ట్ చేసుకుంటుండాలి. ఇంకో శారీ వస్తుంది కాబట్టి టైట్ లూజ్ వస్తుంది కాబట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. శారీ చేంజ్ అయినప్పుడు ఆఫ్ చేసుకోండి. చూడండి మొత్తం తడవాలి శారీ నీట్గా వరుసగా లైన్ అమ్మటి కొట్టుకుంటూ వెళ్ళండి కిందికి. కొంచెం స్పీడ్ పెట్టుకోండి. చూడండి కొంచెం ఎక్కువ కాదు, చూడండి అట్లా అంతే. ఓకేనా? చూడండి మీరు ఏమైనా శారీ మడత రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎప్పుడైతే మడత వస్తుందో అప్పుడు మీరు అట్లా నీట్గా రెండు వైపులా అట్లా పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ స్ప్రే ఎక్కడి వరకు అయితే కొట్టినా అక్కడ వరకు రాగానే ఆఫ్ చేసుకోవాలి. మీకు ఒక శారీ జాయింట్ కావడం వల్ల శారీ అంతా టైట్గా వస్తుంది నీట్గా, మడతలు లేకుండా. చూడండి ఇప్పుడు వెనకాల ఇంకో శారీ జాయింట్ వచ్చింది కదా, మీకు శారీ లూజ్ అవ్వదు, ఇంకా నీట్గా వచ్చేస్తుంది. అలవాటు అయితే ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటారు. హ్యాపీగా చైర్ వేసుకొని కూర్చొని చేసుకోండి, స్టూల్ కానీ ఏదన్నా. శారీ అది రెండో శారీ వరకు రాగానే ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే అది తీసేయాలి కదా, అక్కడ రాగానే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేయండి. వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు ఆ కుట్టు తీసేస్తాం మనం.